హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 6 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినిద్దామా? భార్య చెప్పింది విన్న ప్రభాకర్ రావులో కూడా ఆందోళన మొదలైంది. ఫోన్ భార్య చేతి నుండి అందుకొని, చూడమ్మా, మా అమ్మాయి కూడా 3 రోజుల నుండి ఫోన్ తీయడం లేదు. అయితే 2 మార్లు మెయిల్ చేసింది. పొద్దున ఫోన్ చేయమని మెసేజ్ పెడితే సిగ్నల్ సరిగ్గా లేవని, రాత్రికి ఇంటికి వచ్చాక కాల్ చేస్తానని రిప్లై మెసేజ్ ఇచ్చింది అని ఆందోళనగా చెప్పాడు. మీరు బజార్లో ఉన్నట్లు ఉన్నారు. వాయిస్ సరిగా వినపడ్డం లేదు. పక్కనే ఏదైనా ఖాళీగా ఉన్న రెస్టారెంట్ ఉంటే అందులోకి వెళ్ళి కాల్ చేయండి అంది ప్రవళిక. కాస్త దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ లోనికి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు ప్రభాకర్ రావు. తరువాత ప్రవళికకి ఫోన్ చేసి, మా అమ్మాయి మొదట పెట్టిన మెయిల్లో ఇది షెడ్యూల్ చేయబడ్డ మెయిల్ అని, తను క్షేమంగా ఉంటే దీన్ని మరో తేదీకి మారుస్తానని రాసింది. ఆ మెయిల్ కనుక తనకి చేరితే తనకేదో ఇబ్బంది కలిగినట్లేనని కూడా రాసింది. కానీ తరువాతి మెయిల్లో భర్తతో చిన్నపాటి తగాదా అయిందని, ఆ ఆవేశంలో ఇలా మెయిల్ పెట్టానని, దాన్ని డిలీట్ చేయమని రాసింది. భర్తతో కలిసి రిసార్ట్కి వెళ్తున్నానని, అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవని, కాల్ చేయవద్దని కూడా ఆ మెయిల్లో రాసింది అని చెప్పాడు ప్రభాకర్ రావు. మీరు డిలీట్ చేసిన మెయిల్ ట్రాష్ ఫోల్డర్లో ఉంటుంది. దాన్ని రీస్టోర్ చేసి ఆ 2 మెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కూడా నాకు పంపండి అంటూ తన మెయిల్ ఐడి చెప్పింది ప్రవళిక. భర్త చేతి నుండి ఫోన్ తీసుకున్న ప్రమీల, నేను ఇప్పుడే హైదరాబాద్కి బయలుదేరుతున్నాను. ఈ లోపల నువ్వు కాస్త శ్రద్ధ తీసుకొని మా అమ్మాయి ఎక్కడ ఉందో వాకబు చెయ్యి, నీకు పుణ్యముంటుంది అంటూ అభ్యర్థించింది. అటువైపు నుండి ప్రవళిక మాట్లాడుతూ, తప్పకుండా ఆంటీ, ఈ విషయం మీరు నాకు చెప్పాలా? ప్రియ నా స్నేహితురాలు. తన ఎక్కడ ఉందో కనుక్కోవడం నా బాధ్యత. మీరు హైదరాబాదుకు బయలుదేరడం మంచి నిర్ణయం. ఏమీ జరగకపోయినా ఒకసారి అమ్మాయిని చూసినట్లు ఉంటుంది. ఇక ఉంటాను. ఏవైనా విషయాలు తెలిస్తే మీకు కాల్ చేస్తాను. మీరు కూడా అవసరమైనప్పుడు కాల్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ రెస్టారెంట్లో కాఫీ తాగి బయటకు వచ్చారు ప్రభాకర్ రావు దంపతులు. భార్యను బస్టాండ్లో దింపి, రేపటి నుంచి లీవ్ పెట్టి నేను కూడా సాయంత్రం బయలుదేరుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మాయి అల్లుడితో కలిసి వెళ్ళింది కదా, అతను చాలా మంచివాడు. అమ్మాయికి అతని వల్ల ఏ సమస్య రాదు అని భార్యకు ధైర్యం చెప్పాడు. బస్టాండ్లో ఉన్నాం అన్న స్పృహ కూడా లేకుండా బిగ్గరగా ఏడ్చేసింది ప్రమీల. ఆమెను సీట్లో కూర్చోబెట్టి మరోసారి ధైర్యం చెప్పాడు ప్రభాకర్ రావు. మరి కొద్దిసేపటికే బస్సు కదిలింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ భర్తకు బై చెప్పింది ప్రమీల. అక్కడ హైదరాబాద్లో తన స్నేహితుడు కాబోయే డిఎస్పి ఉదయ్కి కాల్ చేస్తాడు తరుణ్. చెప్పు తరుణ్, నిన్ను ఎక్కడ కలవమంటావు అడిగాడు ఉదయ్. నేను ప్రస్తుతానికి నా స్నేహితుడి రూమ్లో ఉన్నాను. అతడు ఆఫీస్కి వెళ్ళాడు. నేనిప్పుడు ఒంటరిగానే ఉన్నాను అంటూ చిరునామా చెప్పాడు తరుణ్. ఓకే తరుణ్, ఒక అరగంటలో నేను నీ దగ్గర ఉంటాను. నువ్వేమీ టెన్షన్ పడద్దు. చెప్పానుగా, నీ తప్పు లేకపోతే నిన్ను తప్పకుండా కాపాడుతాను అన్నాడు ఉదయ్. చెప్పినట్లుగానే మరో అరగంటలో తరుణ్ ప్రస్తుతం ఉన్న అతని స్నేహితుడి గదికి చేరుకున్నాడు. ఒకసారి తరుణ్ వంక పరిశీలనగా చూశాడు ఉదయ్. తరుణ్ ముఖం పాలిపోయి ఉంది. భయంతో ఉన్నాడు. ఉదయ్ అతని భుజం మీద మృదువుగా తట్టి, రిలాక్స్ తరుణ్ అంటూ అతన్ని కూర్చోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు తరుణ్, అసలు ఏం జరిగింది? ఏదో మర్డర్ కేసులో ఇరుక్కోబోతున్నట్లు చెప్పావు.
ఏమిటది? అయితే చెప్పే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో. నా దగ్గర ఏ చిన్న విషయం కూడా దాచవద్దు. పూర్తిగా జరిగింది జరిగినట్లు చెప్పు. అప్పుడే నేను నీకు సరైన సలహా ఇవ్వగలను అన్నాడు ఉదయ్. అలాగే ఉదయ్, నీ దగ్గర ఏదీ దాచను. 2 రోజుల క్రితం ప్రియ నిద్రలో దిండుతో తనకు ఊపిరాడకుండా అదుముకుంటూ మూలుగుతూ ఉంది. నేను ఆ దిండు లాగి పడేసి తనని నిద్రలేపాను. తన మానసిక స్థితి సరిగ్గా లేక అలా చేసి ఉంటానని అంది. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేసి తనకు ఏదైనా అయితే అందరూ నన్ను అనుమానిస్తారని భావించింది. తనకు ఏదైనా జరిగితే అందులో నా ప్రమేయం లేదని ఒక ఉత్తరం రాసింది. నేను కోపగించుకొని ఆ ఉత్తరాన్ని నలిపి పడేశాను. కానీ ఏదైనా జరగనాది జరిగితే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ ఉత్తరం ఉపయోగపడుతుందని భావించి దాన్ని భద్రపరిచాను. ప్రియకు ఎందుకో నా మీద అనుమానం కలిగింది. ప్రియను సమాధానపరిచి కాస్త రిలాక్స్ అవుదామని ఏదైనా రిసార్టుకు వెళ్దామని చెప్పాను. మరుసటి రోజు ఇద్దరం లీవ్ పెట్టి రిసార్ట్కు వెళ్ళాం. ఇద్దరం సరదాగానే గడిపాం. ఆ రోజు రాత్రి అక్కడ ఉన్న రెస్టారెంట్లో ఇద్దరం లంచ్ తీసుకుంటూ ఉన్నాం. హఠాత్తుగా ప్రియ, అదిగో అక్కడ చూడండి అంటూ రెస్టారెంట్ నుంచి వెళ్తున్న ఒక జంటను చూపించింది. నేను చూసేప్పటికే వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ దాటుతున్నారు. ఎవరు వాళ్ళు అడిగాను నేను. అదేమిటి, ఆ అమ్మాయి తెలీదా? హన్సిక అంది. హన్సిక ఇక్కడెందుకుంటుంది? తను బెంగళూరు వెళ్తానని మన దగ్గర నుండి వెళ్ళేటప్పుడు చెప్పింది కదా అన్నాను నేను. తనతో టచ్లోనే ఉన్నావన్నమాట. విషయం అర్థమవుతోంది. నా వంక సూటిగా చూస్తూ అంది ప్రియ. చుట్టుపక్కల ఒకరిద్దరు మా వంక ఆసక్తిగా చూడడం గమనించి ప్రియ చేయి పట్టుకొని పద, హన్సిక అవునో కాదో చూద్దాం అంటూ రెస్టారెంట్ నుండి బయటకు తీసుకువచ్చాను. కాస్త దూరంగా వెళ్తున్న జంటను చూసి తప్పట్లు తట్టి పిలిచాను. వాళ్ళు వెనక్కి తిరిగారు. కానీ ఆమె హన్సిక కాదు. వాళ్లకు సారీ చెప్పి వెళ్ళండి అన్నాను. తరువాత ప్రియ వైపు తిరిగి, చూసావా, ఎవరినో చూసి హన్సిక అనుకున్నావు అన్నాను. ఇందాక నేను చూపించింది వీళ్ళని కాదు. నువ్వు ఇంకెవరినో పిలిచి హన్సిక కాదని నన్ను నమ్మించాలని చూస్తున్నావు అంది ప్రియ. నేను మరేం మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకొని మేము ఉంటున్న కాటేజీలోకి తీసుకుని వెళ్ళాను. ప్రియను సోఫాలో కూర్చోబెట్టి, నువ్వు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నావు అన్నాను. హన్సిక ఇక్కడ ఉందని తెలిసే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు. ఈ రాత్రికి ఆమెతో కలిసి నన్ను ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నావు అని గట్టిగా అరిచింది. పిచ్చిగా ఆలోచించకు ప్రియా. అసలు నిన్ను ఏదో చేయాల్సిన అవసరం నాకేంటి? నువ్వంటే ఇష్టం లేకుంటే నీకు డివోర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకోగలను. నీ దగ్గర నుండి నాకు రావాల్సిన ఆస్తిపాస్తులేమీ లేవు. నీ ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టించొద్దని మా వాళ్లకు చెప్పాను అంటూ పెళ్ళైనప్పటి నుంచి తనతో నా ప్రవర్తన ఎలా ఉందో గుర్తు చేశాను. తను నమ్మినట్లే కనిపించింది. రాత్రి నాకు హఠాత్తుగా మెలకువ వచ్చి చూసేసరికి పక్కన ప్రియ లేదు. వాష్రూమ్లో ఉందేమో అని చూశాను. అక్కడా లేదు. కాటేజీలో చిన్న వంటగది, ఒక హాలు ఉన్నాయి. ఎక్కడా తను కనపడలేదు. డోర్ తెరిచి చుట్టుపక్కల చెట్ల కింద ఉన్న బెంచీల మీద కూర్చుని ఉందేమోని వెతికాను. ఎక్కడా కనబడలేదు. తిరిగి కాటేజీలోకి వెళ్ళాను. బెడ్రూమ్ తలుపు లోపల నుండి లాక్ చేసి ఉంది. ప్రియా ప్రియా అంటూ తలుపులు గట్టిగా బాదాను. కొంతసేపటి తర్వాత తెలుపు తెరిచింది ప్రియా. ఆమె కళ్ళు నిస్తేజంగా ఎటో చూస్తూ ఉన్నాయి. ఆమె భుజం పట్టి కదుపుతూ, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు ప్రియా అని అడిగాను. ఆమె సమాధానం చెప్పలేదు. ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసి చల్లటి నీళ్లు ఆమె ముఖం మీద చిలకరించాను. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది ప్రియా. ఇప్పుడు చెప్పు ప్రియా, బయటికి ఎందుకు వెళ్ళావు అని అడిగాను. హన్సిక ఈ బెడ్రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి, ప్రియా బయటికి రా, వచ్చి నన్ను కాపాడు అంటూ పిలిచింది. నేను డోర్ తీసుకుని బయటకు వెళ్ళాను. అప్పటికే ఆమె మన పక్క కాటేజీలోకి వెళ్తూ ఉంది. నేను వెళ్ళేసరికి డోర్ వేసి ఉంది. నేను తలుపు తట్టాను. ఒక యువకుడు తలుపు తీసి ఎవరు కావాలి అడిగాడు. హన్సిక అనే అమ్మాయి ఇక్కడ ఉందా అని అడిగాను. ఎవరూ లేరు. ఇలా రాత్రిపూట పక్క కాటేజీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఏంటి
అంటూ విసురుగా తలుపు వేసుకున్నాడు అని చెప్పింది ప్రియ. ఆమె చెబుతున్నది నిజమా భ్రమ నాకు తెలియలేదు. ఆమె చేతికి రక్తపు మరకలు అంటి ఉండడం గమనించాను. ప్రియను అక్కడే ఉండమని చెప్పి నేను పక్క కాటేజీ దగ్గరికి వెళ్ళాను. తలుపులు తీసే ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఎవరెక్కడా అని అరుస్తూ ఆ కాటేజీ మొత్తం తిరిగాను. ఎవరూ లేరు. బెడ్రూమ్లో పెనుగులాట జరిగినట్లు ఉంది. పిల్లో దూరంగా పడి ఉంది. నేల మీద ఎవరో శుభ్రం చేయగా మిగిలిపోయిన రక్తపు మరకలు లాంటివి కనిపించాయి. ఏం జరిగిందో అర్థం కాక వెంటనే నేను ఉన్న కాటేజీలోకి వచ్చాను. అక్కడ ప్రియ లేదు. బెడ్ మీద ఒక చిన్న స్లిప్ రాసి ఉంది. హన్సికను నేనే చంపేశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని ఆ స్లిప్లో ఉంది. చెప్పడం ఆపాడు తరుణ్. జరిగిన సంఘటన తాలూకు భయం ఇంకా అతన్ని వణికిస్తోంది. ఇంతలో ఉదయ్ సెల్ మోగింది. అతని బాబాయ్ ఏసీపీ ప్రతాప్ కాల్ చేస్తున్నాడు. చెప్పండి బాబాయ్ అన్నాడు ఉదయ్. కాల్ లిఫ్ట్ చేసి సంజన రిసార్ట్ సమీపంలో ఒక మహిళ శవం దొరికింది. శవం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఆ రిసార్ట్ రికార్డులు మనం సీజ్ చేసేలోగా ఎవరో దొంగిలించినట్లు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. సీసీటీవీ తాలూకు హార్డ్ డిస్క్ కూడా దొంగతనం జరిగినట్లు వాళ్ళు కంప్లైంట్ చేశారు. మొదటిగా విచారణ కోసం వాళ్ళ దగ్గరకు వెళ్ళిన ఎస్ఐ రంగనాథం వాళ్లతో లాలూచి పడి ఉంటాడని నా అనుమానం. సిఐ మురళి ఆధారాలు సేకరించడానికి స్పాట్కి వెళ్తున్నాడు. ఇప్పుడే డిటెక్టివ్ పురందర్ గారి అమ్మాయి ప్రవళిక కాల్ చేసింది. తన స్నేహితురాలు ప్రియా, హన్సిక అనే ఇద్దరు కనిపించడం లేదని చెప్పింది. రిసార్ట్ దగ్గర దొరికిన శవం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిది కావచ్చు. వీలుంటే వెంటనే బయలుదేరి నువ్వు కూడా ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళు. పురందర్ గారి అమ్మాయి ఆల్రెడీ అక్కడికి బయలుదేరింది. ఆమెకు కాస్త సహాయంగా ఉండు. పురందర్ గారు బెంగళూరు నుండి రేపు రిటర్న్ అవుతారు అన్నట్లు నువ్వు పెట్టిన మెసేజ్ చూశాను. అలాగే కానిద్దాం అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతాప్. తరుణ్ వంక చూస్తూ, నువ్వు ప్రియ వెళ్ళిన రిసార్ట్ సమీపంలో ఒక మహిళ శవం దొరికింది. ఆ శవం పూర్తిగా కాలిపోయి ఉంది. నన్ను అర్జెంటుగా ఆ స్పాట్కి వెళ్ళమని ప్రతాప్ గారు చెప్పారు కాబట్టి నేను వెంటనే బయలుదేరుతున్నాను. తిరిగి వచ్చాక నిన్ను కలుస్తాను అన్నాడు. నేను ఇక్కడ ఉన్నట్లు మీ బాబాయ్కి చెప్పావా అడిగాడు తరుణ్. అవును, మెసేజీ పెట్టాను. ప్రస్తుతానికైతే నిన్ను ఎవరూ అరెస్ట్ చేయరు, కానీ నీ మీద నిఘా ఉంటుంది. నువ్వు తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు ఉదయ్. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఉదయ్, నువ్వు తప్ప నన్ను ఎవరూ కాపాడేవారు లేరు అంటూ ముఖాన్ని రెండు చేతుల్లో పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు తరుణ్. రిలాక్స్ మై బాయ్ అంటూ అతని భుజం తట్టి బయటకు వెళ్ళాడు ఉదయ్. అతను వెళ్ళిన కాసేపటికి తన రూమ్ డోర్ తెరుచుకొని అటూ ఇటూ పరిశీలించాడు తరుణ్. కుడివైపున ఉన్న బడ్డీ కొట్టు సమీపంలో ఇద్దరు వ్యక్తులు నిల్చొని సిగరెట్లు కాలుస్తూ మధ్య మధ్యలో తన రూమ్ వైపు చూడడం గమనించాడు. అలాగే ఎడమ వైపు ఉన్న టీ స్టాల్ దగ్గర మరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో తరుణ్ ఉంటున్న రూమ్ వైపు చూడడం అతని కంట్లో పడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని మన ఛానల్లో త్వరగా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ ఎలా ఉందో మాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.